భక్తేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇప్పుడు దక్షారామ క్షేత్రానికి వచ్చి ఉన్నాం. ప్రపంచంలో అందరూ అష్టాదశ శక్తిపీఠాలు చూడాలి అనుకుంటారు. అష్టాదశ శక్తిపీఠ చరిత్ర ఆరంభమైందే ద్రాక్షారామంలో. ఇక్కడే దక్షుడు యజ్ఞం చేయడం, అమ్మవారు తాను అగ్నిస్వరూపమై చక్కగా ఆ అగ్నిహోత్ర ప్రవేశం చేయడం, ఇక్కడి నుంచి పరమేశ్వరుడు భుజం మీద వేసుకుంటే ఆ తల్లి అనేక చోట్ల తన యొక్క శక్తిని ఈ భూమి మీద ప్రసరింపజేసి ఈ భూమిని, ఈ ధరిత్రిని, ఈ విశ్వాన్ని రక్షిస్తూ ఉంది. అందులో చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, ఆ అగ్నిహోత్రంలోకి ఆ తల్లి అలా వెళ్ళిపోవటం, అందులోంచే వచ్చింది, అందులోకే వెళ్ళింది. అలాంటి ఈ దక్షారామము, దాక్షాయణి అమ్మవారు ఇక్కడే సముద్రంలో దక్షుల వారు అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే మాఘపూర్ణిమ రోజు ఒక శంఖములో దొరికింది అతను. అలాంటి ఈ దక్షారామ క్షేత్రంలో ఇవాళ్లే ఆంజనేయమూర్తి గారి దంపతులు చాలా విశేషంగా లోపల స్వర్ణ తాపడం చేయించారు. ఆ స్వర్ణ తాపడంతో పాటుగా ఫిబ్రవరి 5 నుంచి 9 దాకా మాఘమాసములో ఇక్కడ సహస్ర చండీ వేయాలి అని, అదిగో కనిపిస్తోంది కదా క్షేత్రము, అది క్షేత్రము. ఇది 4 పక్కల 4 ద్వారాలైతే అందులో ఇది పశ్చిమ ద్వారము. ఈ పశ్చిమ ద్వారములో ఈ కనిపిస్తున్నటువంటి భూమి మొత్తము సహస్ర చండీకి సిద్ధమవుతోంది. ఆ పక్కన ఉపన్యాస వేదిక తయారవుతుంది. మహాత్ములందరూ వచ్చి ఉపన్యాసాలు చెప్పబోతూ ఉన్నారు. ఇలాంటి ఈ క్షేత్రంలో సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్తే స్వామివారిని, అమ్మవారిని అర్చించుకోవాలి అంటే కేవలం స్వామివారిని అర్చించుకుంటే లింగముతో పాటు బాణము అవన్నీ విడివిడిగా ఉంటాయి. అమ్మవారిని అర్చించుకోవాలంటే అమ్మవారు విడిగా, శ్రీచక్రం విడిగా ఉంటాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో శ్రీచక్రం మీద కూర్చొన్నటువంటి తల్లి కేవలం మాణిక్యాంబ. అలాంటి ఆ మాణిక్యాంబ అమ్మవారు ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహంతో తన పాదార్చన, చక్రార్చన రెండు ఒకటేసారి చేసే భాగ్యాన్ని ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ తల్లిని మనం చక్కగా అర్చించుకుంటూ ఆ సహస్రచండి రూపంలో అమ్మవారు అగ్నిహోత్ర స్వరూపంగా చెప్పబడతారు, తాము అగ్నివర్ణామని. అలాంటి అగ్నిహోత్ర స్వరూపంలో అమ్మవారి ఇక్కడికి వచ్చి ఆహుతులన్నీ కూడా తీసుకోబోతున్నారు. అనేక మంది దేవతలు వాళ్ళ యొక్క ఆహారాన్ని ఇదిగో ఈ ప్రదేశంలోనే. అందుకనే ఇప్పుడు ఈ ప్రదేశం ఏమిటి అని అడిగితే తస్య భువనస్య నాభి, ఈ భూమి మొత్తానికి నాభి క్షేత్రం అవుతుంది. ఈ ప్రదేశం మొత్తం విశ్వానికంతా నాభి అవుతుంది. ఆ నాభిలో ఇంచే దేవతలకు ఆహారం దొరుకుతుంది. కడుపులో ఉన్నటువంటి మనకి తల్లి యొక్క నాభిలో ఇంచి మనకు ఎలా ఆహారం దొరుకుతుందో బ్రహ్మాండంలో ఉండే దేవతలందరికీ కూడా యజ్ఞ వేదిక నుంచే ఆహారం దొరుకుతుంది. కాబట్టి అలాంటి దేవతలందరికీ కూడా ఆహారాన్ని ఇచ్చేటటువంటి ప్రదేశంగా ఈ బ్రహ్మాండం మొత్తానికి నాభిగా ఈ క్షేత్రం 5 రోజులు విలసిల్లి ఇక్కడి నుంచి వాళ్ళకి ఆహారం లభించడం, అక్కడి నుంచి అమ్మ వైభవాన్ని, మాహాత్మ్యాన్ని, అయ్యగారి యొక్క మాహాత్మ్యాన్ని చెప్పుకోవడం, ఇలా సప్తఋషుల యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఈ ప్రదేశంలో ఇక్కడ చేయడం దుర్లభము. సప్తఋషులు తహతహలాడతారు ఇక్కడ యజ్ఞం చెయ్యాలి అని. దక్షుల వారు పెట్టినప్పుడు నిరీశ్వర యాగమైనా సరే ఎందుకు వచ్చారయ్యా అంటే ఈ ప్రదేశంలో యజ్ఞం చేస్తే ఉండే బలము ఈ సృష్టిలో ఇంకెక్కడ చేసినా ఉండదు. అంత బలమైనటువంటి, బలవత్తరమైనటువంటి, మహత్తరమైనటువంటి ప్రదేశంలో సహస్రచండీ యాగాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఇక మిగతా విషయాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా తెలుసుకుందాం. ఇక్కడ ఉండే విశేషాలు ఏమిటి, భీమఖండంలో చాలా గొప్పగా చెప్పబడింది. స్కాంద పురాణాంతర్గతంగా ఈ క్షేత్ర వైభవం ఎంత అనేది చాలా మనం మొన్ననే చొల్లంగి అమావాస్య చేసుకున్నాం. ఈ అమావాస్యకి మూలం కూడా దక్షారామం నుంచే ఆరంభమైంది. ఆ సప్తఋషులు తెచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆధారాలన్నీ ఇలా విశేషమైన చరిత్రతో ముడిపడి ఉన్న ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని తెలుసుకుందాం. శివరాత్రి రోజు ఇక్కడి నుంచి ఒక లింగం స్వామివారి దగ్గరికి విభూతిగా వెళ్ళి తిరిగి రావడం అనేటటువంటి తత్వం ఉన్న ప్రదేశము.
భవిష్య పురాణాన్ని పూర్వ పురాణాన్ని రెండిటిని దర్శించి చెప్పిన ఏకైక క్షేత్రం దక్షారామ క్షేత్రం. అలాంటి దక్షారామ క్షేత్రంలో జరిగే సహస్ర చండీ ఫిబ్రవరి 5 నుంచి 9 దాకా ఎంతమందికి అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ క్షేత్రంలో అమ్మ అనుగ్రహానికి, అయ్యవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ స్వస్తి.